Thank you so much for being subscriber to my YouTube channel. May 1st, Kevin's Complete Spoken English Batch begins from today, May 1st. Sir, ఒక ఆన్లైన్ యాప్, ఒక ఆన్లైన్ కోర్స్ ఇది చేరి స్పీకింగ్ ప్రాక్టీస్ లేకుండా స్పీకింగ్ ఎట్లా వస్తుంది అని చాలా స్టూడెంట్స్కి డౌట్ ఉంది. దానికి క్లారిటీ ఇస్తాను. ఆల్రెడీ నా స్టూడెంట్స్ ఈ కోర్స్ చేరి వాళ్ళు స్పీకింగ్ ప్రాజెక్ట్స్ అన్న కాన్సెప్ట్ ఉంది మన కోర్స్లో ఒకటి. ఆ స్పీకింగ్ ప్రాజెక్ట్స్ చేసి మాట్లాడుతున్న వీడియోస్ నేను మీకు కొన్ని స్టూడెంట్స్కి కొన్ని శాంపుల్ వీడియోస్ ఇప్పుడు చూపిస్తాను, చూడండి. What is globalization? Globalization is an emergence of a global society in which economic, political, environmental and cultural events in one part of the world quickly come to have significance for people in other parts of the world. A 3-minute telephone call from New York City to London in 1930 cost more than $300, making instant communication very expensive. But today, the cost is inexpensive. Advances in communication and information technologies have helped slash the cost of processing business orders by well over 90%. Using a computer to do banking on the internet, for example, costs banking industries pennies per transaction instead of dollars by traditional methods. When people in United States call a helpline or make an airline reservation, they may be connected to someone in Mumbai who has been trained to speak English with an American accent. Thus, I would like to conclude that globalization has not only paved way for elevating developing countries from the clutches of poverty, but also helped achieve sustainable economic development. But economic differences have over the past years made poor nations poor and developing nations richer. సో ఈ స్టూడెంట్స్ ఎలా మాట్లాడగలిగారు? ఈ కోర్స్ చేరితే నాకు డబ్బులు వస్తుంది, మీకు ఫ్లూయెన్సీ అనేది రాదు. దట్ ఈస్ ఫ్యాక్ట్. మీకు ఫ్లూయెన్సీ రావాలి అంటే మీరు ఈ కోర్స్ చేరి నేను చెప్పిన హోంవర్క్ చేయాలి. ఈ కోర్స్ డ్యూరేషన్ ఎంత? 10 months. ఎందుకు 10 months? వి స్టార్ట్ ఫ్రమ్ బేసిక్ గ్రామర్, అడ్వాన్స్డ్ గ్రామర్, సెంటెన్స్ ఫార్మేషన్, ట్రాన్స్లేషన్, రీడింగ్ కాంప్రిహెన్షన్, వొకాబులరీ. ఉట్టి వొకాబులరీలో నౌన్స్, అడ్జెక్టివ్స్, వర్బ్స్, ఫ్రేసల్ వర్బ్స్, ఎక్స్ప్రెషన్స్, ఇడియమ్స్ ఇవన్నీ కవర్ చేస్తున్నాం. దట్ ఈస్ జస్ట్ ఇన్ వొకాబులరీ. మూవింగ్ ఫార్వర్డ్ వీ హ్యావ్ అమెరికన్ లిస్నింగ్ ప్రాక్టీస్. ఇవన్నీ అయ్యాక రైటింగ్ ప్రాజెక్ట్స్ అండ్ స్పీకింగ్ ప్రాజెక్ట్స్ అని ఉంటుంది. రైటింగ్ ప్రాజెక్ట్స్లో స్టూడెంటే సొంతంగా రాయడం. సరే ఎట్లా యాప్ కోర్స్ మాట్లాడడానికి ఎవరు లేరని ఎట్లా రాస్తాము, ఎట్లా మాట్లాడతామంటే ఫస్ట్ మీకు సెంటెన్స్ ఫార్మేషన్లో మొత్తం ప్రాబ్లమ్స్ ఉంటుంది. ఈ కోర్స్ 10 months అని చూడకండి. 10 years మీరు స్కూల్లో ఏమేమి ఫౌండేషన్ కోల్పోయారో అది నేను ఇక్కడ కవర్ చేస్తున్నా, అట్లా చూడండి. ఎందుకు చేస్తున్నాము? ఎందుకంటే ఒక తెలుగు మీడియం స్టూడెంట్కి వచ్చే మెయిన్ ప్రాబ్లమ్ ఆ సెంటెన్స్ ఫార్మేషన్ అండ్ ట్రాన్స్లేషన్ కరెక్ట్ చేయడం రాదు. అక్కడనే వాళ్ళకి సెంటెన్స్ చేయడం రావట్లేదు. సో రైటింగ్ ఎలా వస్తుంది? రాదు. రైటింగ్ రానప్పుడు స్పీకింగ్ ఎలా వస్తుంది? రాదు. ఆలోచనలు ఉన్నాయి, ఒపీనియన్స్ ఉంది, ఏం మాట్లాడాలన్న ఐడియా ఉంది, కానీ దాని ఒక సెంటెన్స్ రూపంలో గ్రామర్ మిస్టేక్స్ లేకుండా కరెక్ట్గా సెంటెన్స్ ఫార్మేషన్ చేసి రాయడం మాట్లాడడం వస్తే వాళ్ళు ఒక ఫ్లూయెంట్ ఇంగ్లీష్ స్పీకర్ అవుతారు, ఒక ప్రొఫిషియంట్ ఇంగ్లీష్ రైటర్ అవుతారు. సో ఎవరితో మాట్లాడాల్సిన అవసరం లేదు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ ఇన్స్టిట్యూట్లో కూడా అది కలగజేయడం అనేది పాసిబుల్ కాదు. అండ్ ఇంతవరకు అది ఎవరు చేయలేదు. నేను ఒక ఇన్స్టిట్యూట్ వెళ్తాను, అక్కడ నేను 30 మందితో మాట్లాడతాను, అట్లా ఉండదు. ఎందుకంటే కొంచెం ఇట్లా ఆలోచించి చూడండి. మీకు ఇంగ్లీష్ రాదు, మీరు ఎంత ఇంగ్లీష్ మంచిగా వచ్చిన వాళ్ళతో మాట్లాడినా మీకు వచ్చిన ఇంగ్లీష్తోనే మీరు మాట్లాడతారు. సో మీరు ఎప్పుడు నేర్చుకుంటారు? సో ప్రాక్టికల్ అది సొల్యూషన్ కూడా కాదు. అట్లా స్టూడెంట్ అనుకుంటాడు నేను మాట్లాడుతుంటే వచ్చేస్తుందని. అట్లా రాదు. ఎందుకు రాదంటే ఇంగ్లీష్ మనకి సెకండ్ లాంగ్వేజ్ కాదు. ప్లీజ్ అండర్స్టాండ్ దట్ ఇంగ్లీష్ ఈజ్ అ ఫారిన్ లాంగ్వేజ్. అంటే ఇప్పుడు హైదరాబాద్లో తెలుగు కూడా మాట్లాడతారు, ఉర్దూ కూడా మాట్లాడతారు. ఎందుకంటే ఇక్కడ ఉన్నారు జనాలు, వాళ్ళకి అది నేటివ్ టంగ్. సో తెలుగు వచ్చిన వాడికి ఉర్దూ సెకండ్ లాంగ్వేజ్ అవుతుంది, ఉర్దూ వచ్చిన వాడికి తెలుగు సెకండ్ లాంగ్వేజ్ అవుతుంది. కానీ ఇంగ్లీష్ ఇక్కడ ఎవరు లేరు. ఇంగ్లీష్ మన నేటివ్ లాంగ్వేజ్ కాదు, అది బయట నుంచి వచ్చిన లాంగ్వేజ్ కాబట్టి అది ఫారిన్ లాంగ్వేజ్. ఫారిన్ లాంగ్వేజ్ కాబట్టి దీన్ని నేర్చుకున్న ప్రక్రియ మనం గ్రామర్, వొకాబులరీ, లిస్నింగ్, ట్రాన్స్లేషన్, సెంటెన్స్ ఫార్మేషన్, స్పీకింగ్ ఇట్లా నేర్చుకుంటున్నాం. బికాజ్ ఇట్స్ అ ఫారిన్ లాంగ్వేజ్. ఇంగ్లీష్ అనే కాదు, స్పానిష్, జర్మన్, ఫ్రెంచ్ నేర్చుకున్నాం, మనం ఇట్లానే నేర్చుకుంటుండే. ఇప్పుడు కొందరు బయట కంట్రీ నుంచి ఇక్కడ వచ్చి వాళ్ళు సంస్కృత్ నేర్చుకుంటారు.
ఉపనిషత్తులు చదవాలి, వేదాస్ చదవాలి అని చెప్పి ఫారినర్స్ ఇక్కడ వచ్చి సంస్కృతం నేర్చుకుంటారు. వాళ్ళు కూడా గ్రామర్, సింటాక్స్, ప్రిపోజిషన్, వర్బ్ ఇన్ఫ్లెక్షన్స్, డిక్లెన్షన్స్ ఇట్లానే నేర్చుకుని సంస్కృత అర్థం చేసుకుంటారు. ఎందుకంటే అది వాళ్ళకి ఫారిన్ లాంగ్వేజ్ కాబట్టి. సో ఒక ఫారిన్ లాంగ్వేజ్ ఎలా నేర్చుకోవాలని ఒక పద్ధతి ఉంది, ఆ పద్ధతే నేను నేర్పిస్తున్నాను. అండ్ అలా చేస్తే మీకు కూడా రైటింగ్ వస్తుంది, స్పీకింగ్ కూడా వస్తుంది. ఎవరెవరితో మాట్లాడాల్సిన అవసరం లేదు. మీకు సొంతంగా సెంటెన్స్ ఫార్మేషన్ చేయడం వచ్చినప్పుడు మీ అభిప్రాయాల్ని మీరే సొంతంగా పేపర్ పైన రాయగలిగి కెమెరా ముందు వచ్చి స్పీకింగ్ ప్రాజెక్ట్ సొంతంగా చేయగలిగితే ఇప్పుడు స్టూడెంట్స్ చేసినట్టు మీకు కూడా స్పీకింగ్ వస్తుంది. అండ్ దట్ ఈస్ కెవిన్స్ కంప్లీట్ స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్. ఇట్స్ అ 10-month కోర్స్. ఎవరు కూడా స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్ 10 months అని చెప్పట్లేదు, మేము చెప్తున్నాం బికాస్ దిస్ ఇస్ ద రీజన్. 10 years స్కూల్ స్టేజ్లో వాళ్ళు తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ వాళ్ళు ఏమేమి పోగొట్టుకున్నారో అవన్నీ ఇక్కడ వాళ్ళకి కవర్ చేయాలి. దట్ ఈస్ ఓన్లీ ఇంటెన్షన్. సో ఈ ఇంటెన్షన్ అర్థం చేసుకునే నేను ఈ కోర్స్ క్రియేట్ చేశాను. అండ్ మీరు కూడా ఈ ఇంటెన్షన్ ఇలా అర్థం చేసుకునే ఓకే నేను స్కూల్లో ఏమైతే మిస్ చేసినానో ఇక్కడ నేర్పిస్తున్నానంటే అది నేను చేస్తా, హోంవర్క్ చేస్తా అన్న మైండ్ సెట్తో చేరాలి. లైక్ ఐ సెడ్ బిఫోర్, ఈ కోర్స్ చేస్తే నాకు డబ్బులు వస్తుంది, మీకేం ఫ్లూయెన్సీ రాదు. హోంవర్క్ చేస్తేనే మీకు ఫ్లూయెన్సీ వస్తుంది. ఆ మైండ్ సెట్ ఉన్న వాళ్ళే చేరాలి, ఆ మైండ్ సెట్ లేని వాళ్ళు చేరకూడదు. ఇది నేనే చెప్తున్నా. కెవిన్స్ కంప్లీట్ స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్ ఈజ్ నాట్ మెంట్ ఫర్ ఎవ్రీ వన్. అందరు చేయలేరు, ఇది కొందరే చేయగలుగుతారు. నాకు ఆ కొందరే కావాలి, అందుకని నేను ఎక్కడ ఇన్స్టిట్యూట్స్ పెట్టుకోలేదు. సో మీరు ఈ కోర్స్ చేరేటప్పుడు మీకు ఒక అకౌంట్ ఉంటుంది, అకౌంట్ నుంచి మీరు లాగిన్ అవ్వచ్చు. మండే టు ఫ్రైడే క్లాసెస్ జరుగుతుంది, 2 days హాలిడేస్ ఉంటుంది. అండ్ తర్వాత మళ్ళీ 5 classes స్టార్ట్ అవుతుంది. ఎందుకో ఈ సిస్టమ్ ఇట్లా ఉందంటే బికాస్ ఏమైనా బ్రేక్ వచ్చినా ఆ 2 days గ్యాప్లో మీరు కవర్ చేసుకుని నెక్స్ట్ వీక్ సార్ క్లాస్ పంపిస్తారు, అంతలోపు నేను రెడీ ఉండాలని చెప్పి ఒక సెల్ఫ్ డిసిప్లిన్తో, ఒక సెల్ఫ్ మేనేజ్మెంట్తో మీ టైం, మీ లీజర్, మీ లెర్నింగ్ టైం మీరు కన్వీనియంట్గా మీరు నేర్చుకోవచ్చు అని చెప్పి సిస్టమ్ ఇట్లా ఉంది. నేను డైలీ క్లాసెస్ 7 o'clock to 8 o'clock మధ్యలో రిలీజ్ చేస్తాను. బట్ అదే టైంలో మీరు ఉండాలని ఏం అవసరం లేదు. మనకి యాప్ ఉంది కాబట్టి మీరు ఎప్పుడైనా లాగిన్ చేసి నేర్చుకున్నా ఆ రోజు రిలీజ్ చేసిన క్లాస్ అండ్ ప్రీవియస్ క్లాసెస్ ఉంటాయి. సో మీరు ఒక క్లాస్ అటు మీరు మిస్ అయినా మీరు కవర్ చేసుకునే అవకాశం ఉంది. చూడండి, కోర్స్ చేరడం ఇంపార్టెంట్ కాదు, ఈ కోర్స్ ఫినిష్ చేయడం ఇంపార్టెంట్. రేస్ అందరు స్టార్ట్ చేస్తారు, ఎవరు ఫినిష్ చేస్తారో వాడే విన్నర్, రైట్? అది ఫస్ట్, సెకండ్, థర్డ్ ర్యాంక్ ఏమొచ్చినా రేస్ ఫినిష్ చేసేవానికి ఆ మెడల్ ఇస్తారు కదా, అట్లనే కోర్స్ ఫినిష్ చేయాలి. దట్ ఈస్ ఇంపార్టెంట్. సో ఇఫ్ యు ఆర్ ఎ కమిటెడ్ స్టూడెంట్ దెన్ జాయిన్ కెవిన్స్ కంప్లీట్ స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్. ప్లస్ ఇంకొక ఆఫర్ కూడా ఇస్తున్నాను నేను. చాలా స్టూడెంట్స్ అడిగారు, సార్ మాకు అమెరికన్ యాక్సెంట్ కూడా నేర్పియండి, నేను 2 courses ఒకటేసారి చేద్దాం అనుకుంటున్నాను అంటే ఎస్ యూ కెన్ డూ, 100% చేయొచ్చు. సో అలాంటి వాళ్ళ కోసం మేము కెవిన్స్ అమెరికన్ యాక్సెంట్ ట్రైనింగ్ సిస్టమ్ ఏమైతే ఉన్నదో అందులో అమెరికన్ యాక్సెంట్తో ఇంగ్లీష్ ఎట్లా మాట్లాడాలి, అండ్ యాక్సెంట్కి ఫ్లూయెన్సీకి ఏం సంబంధం లేదు. ఇది మీరు చేరాలని ఏం అవసరం లేదు, చేరినా ఇండిపెండెంట్గా చేయొచ్చు, దీనికి ఏం లింక్ లేదు. బికాస్ ఇట్స్ మోర్ లైక్ ట్రైనింగ్ యువర్ ప్రొనౌన్సియేషన్. కాబట్టి ఫ్లూయెన్సీ కోర్స్కి యాక్సెంట్ కోర్స్ సంబంధం లేదు. కాకపోతే కొందరు అడిగారు నన్ను, సార్ మేము 2 చేయాలనుకుంటున్నాం, అట్లాంటి వాళ్ళకి నేను ఒక డిస్కౌంట్ కూడా ఆఫర్ చేస్తున్నా. ఇన్స్టెడ్ ఆఫ్ 5,500 అమెరికన్ యాక్సెంట్ కోర్స్ కేవలం 3,000 రూపీస్కే దొరుకుతుంది. ఇది మీరు కోర్స్ కొనేటప్పుడు మీకు కింద యాడ్ ఆన్గా కనిపిస్తుంది, జాయిన్ అమెరికన్ యాక్సెంట్ ట్రైనింగ్ కోర్స్ ఫర్ ద డిస్కౌంటెడ్ ప్రైస్ అని చెప్పి. సో అలా మీరు 2 courses కాంబో ఆఫర్లో తీసుకోవాలనుకున్నా అలా తీసుకోవచ్చు. అప్పుడు మీకు టోటల్ 8,500 అవుతుంది. Because you're not paying 5,500 for accent training system. So this is a very exciting time to learn fluency and accent. ఎందుకంటే ఇప్పుడు కరోనాది ఎట్లనే లాక్డౌన్ ఎక్స్టెండ్ అవుతుంది కొన్ని ప్రాంతాల్లో, అండ్ చాలా స్టూడెంట్స్కి మంచి టైం దొరికింది. ఎందుకంటే ఒక అడల్ట్గా మనకి ఇంత ఫ్రీ టైం దొరకకపోవచ్చు ఇప్పుడు దొరికింది, దీన్ని సదుపయోగం చేసుకోండి. అండ్ నేను చెప్పిన మైండ్ సెట్ ఒకటే పెట్టుకోండి, ఫ్లూయెన్సీ కోర్స్ చేసిన, యాక్సెంట్ కోర్స్ చేసిన, హోంవర్క్ చేస్తా అన్న మైండ్ సెట్తో ఉంటే మీతో నేను ఇంగ్లీష్ ఫ్లూయెంట్గా విత్ అమెరికన్ యాక్సెంట్ మాట్లాడిపిస్తా. దట్ ఈజ్ మై గ్యారంటీ. ఇఫ్ యూ గ్యారంటీ మీ, సార్ నేను హోంవర్క్ చేస్తా అంటే దెన్ నేను మీకు గ్యారంటీ ఇస్తున్నా. ఐ విల్ మేక్ యూ అ ప్రొఫిషియంట్ రైటర్, అ ఫ్లూయెంట్ ఇంగ్లీష్ స్పీకర్ విత్ అమెరికన్ యాక్సెంట్. దట్స్ మై గ్యారంటీ. నేను మిమ్మల్ని అడిగేది ఏంటి, ఓన్లీ హోంవర్క్ ఏంటి అంటున్నాను. దట్స్ ఇట్. జస్ట్ గివ్ మీ యువర్ హోంవర్క్, ఐ విల్ గివ్ యూ దిస్. సో ఇఫ్ యూ ఆర్ అ కమిటెడ్ స్టూడెంట్ దెన్ జాయిన్ May 1.